వచనం నుండి 22 వచనం వరకు మార్చి చదువుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. చదువుతూ ఉన్నాను. నేను 18వ వచనం చదువుతాను, మీరు 19, 20 కలిసి ఉన్నాయి. ఆ విధంగా ఈ భాగాన్ని పూర్తి చేసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22వ వచనం వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచెను. మంచిది. మనం చదవబడిన లేఖన భాగంలో ఈరోజు ఒక అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. ఏంటి అంశం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించిన దినాలలో 3.5 సంవత్సరాలు ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. మారు మనసు పొందమని ఆయన సువార్తను ప్రారంభించినప్పుడు శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకునే శిష్యులు విధానం ఎలా ఉంది అని అంటే, మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచిన వారు జాలరులు. యేసు ప్రభువు చూశారు. చూడగానే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. వారి పేరేంటి? సీమోను, అంద్రెయ. అయితే ఇప్పుడు వారు చేస్తున్న పని ఏంటి? వారు జాలరులు కాబట్టి వారు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వారిని చూసి, మీరు నన్ను వెంబడించండి, మీరు ఇప్పుడు చేపలు పట్టుకున్నారు కానీ మీరు మరి మనుషులను పట్టుకునేటువంటి జాలరులుగా నేను చేస్తాను అని ఒక వాగ్దానం వారికి ఇచ్చి వారిని వెంబడించమని చెప్తా వచ్చారు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసే వాక్య భాగం ఏంటంటే వెంబడించుట. ఏంటి చెప్పండి? వెంబడించుట. అయితే ఇప్పుడు వాళ్ళు వెంబడిస్తే, వలలు విడిచిపెట్టేసి ఆ దోణి విడిచిపెట్టేసి వెంబడిస్తే వారు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ప్రభు వాగ్దానం చేశారు, మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా నేను చేస్తానని. అంతేకాదు, ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత జబదయి కుమారులను కూడా ఆయన పిలిచినప్పుడు వారు తమ తండ్రిని ఆ దోణిను విడిచిపెట్టేసి వారు కూడా యేసు ప్రభువును వెంబడించినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నారు, ప్రభువుని వెంబడించే వారి జీవితాల్లో ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. వారి జీవితాలని ఆయన ఆశీర్వాదకరంగా ఆయన చేసేటువంటి వాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వారు లోబడ్డారు, ఆయన మాటకు విధేయత చూపించారు, వెంబడించారు. నిజంగానే వారి జీవితాల్లో వారు మేలు పొందుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక యేసు ప్రభువుని వెంబడిస్తే కలిగే మేలేంటి అంటే, మొట్టమొదటి లాభం ఏంటంటే, ప్రభువుని వెంబడించే వారి జీవితంలో పాప క్షమాపణ కలుగుద్ది. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే లోకంలో ఎక్కడా దొరకదు. ఇది యేసు ప్రభు యొద్ద మాత్రమే దొరికేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం పాప క్షమాపణ. తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయనే మన జీవితాల్లో ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తుంటే మన కాలగతులన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనే సర్వమానవాళికి ఆయుష్కాలాన్ని నిర్ణయించేవాడు, ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయనే క్షేమాన్ని ఇచ్చేవాడు, ఆయనే మానవ జీవితంలో ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చేవాడు. కాబట్టి ప్రభువుని వెంబడించే వారి జీవితంలో ఇట్టి మేలులు అనుభవించగలరని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే వెంబడించే వారు ఎలా వెంబడించాలి అని చెప్తా ఉన్నారంటే, అసలు ముందు వీళ్ళు ఎలా వెంబడించారో తెలుసుకుంటే మనకు అర్థమైపోతాయి. వాళ్ళు తండ్రితో కలిసి దోణిలో ఉండి వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు. అప్పుడు ప్రభు వారిని చూచి వారిని పిలిచినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా చేపలు పట్టే వృత్తి చాలా సులువైంది కాదు. ఎందుకంటే వల విసరగానే వలలో అన్ని చేపలు పడవు, ఇంకేం పడతాయి? ఇక చాలా రకాలు పడుతూ ఉంటాయి. పుల్ల ముక్కలు పడతాయి, చెత్త పడుతుంది, రకరకాల నాసు
ఒక్కోసారి పాములు పడుతూ ఉంటాయి, ఇలా చాలా పడుతూ ఉంటాయి. అది తీసుకున్నప్పుడు మరలా రెండోసారి వల వేయాలంటే ఈ వలంతా శుభ్రంగా బాగు చేయాలి. బాగు చేసి మరలా వాళ్ళు ఫ్రెష్గా దాన్ని చేసి మళ్ళీ వల వేయాలి. చాలా కష్టతరమైంది. అలాంటి ఈ పనిలో ఉన్నటువంటి వీరిని ప్రభు చూసి, మీరు రండి, మీరు నాకు ఉపయోగపడతారు, నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనిషి పట్టు జాలరుగా చేస్తాను. కానీ వారు ధోనిను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి జీవనాధారం అదే, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది చాలా పాత ధోని, దాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా ప్రభువుని వెంబడించడానికి ఏం విడిచిపెట్టాలి? ధోని విడిచిపెట్టాలా? మనకెక్కడున్నాయి ధోనులు? మనం ఏమైనా జాలర్లు ఏంటి? మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత ధోనిని వారు విడిచిపెట్టినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రభు దగ్గరికి వచ్చిన వారి యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో పాత జీవితం ఒకటి ఉంటుంది, పాత క్యారెక్టర్. వారి జీవితంలో గతంలో ఎంతో పాపము, అపవిత్రత, దురలవాట్లు, దుర్వ్యసనాలు, చెడ్డ జీవితం చాలా ఉంటాయి. ప్రభువుని వెంబడించే వారి జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే ఈ పాత బ్రతికి విడిచిపెట్టేయాలి. రెండవది, వారి జబదేవ్ కుమారులు ఏం చేశారంట? తమ తండ్రిని కూడా విడిచిపెట్టేసి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న వారు తల్లిదండ్రులు విడిచిపెట్టేమని ప్రభు చెప్పట్లే. కానీ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఒకప్పుడు సర్వమానవాళికి తండ్రి ఎవరు? అందరికీ దేవుడే తండ్రి. కానీ ఆ తండ్రి చేతిలో ఉంటున్న ఆదాము అవ్వలు ఎవరి చేతిలోకి వచ్చారు? ఇప్పుడు సాతాను చేతిలోకి వచ్చారు. తద్వారా ఏమయ్యారంటే, యేసుప్రభు అంటారు ఒక చోట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు మానవులందరూ పాపం చేస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ ఎవరు సంబంధులు అయిపోయారు? అపవాది సంబంధులు. అంటే వీళ్ళందరి తండ్రి ఎవరు? అపవాది. ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టాలి మనం? తండ్రిగా ప్రేమించేటువంటి సైతాన్ని విడిచిపెట్టి, వాడు అలవాట్లు, వాడు ఆచారాలు విడిచిపెట్టి యేసు ప్రభువుని మనం సంపూర్ణంగా వెంబడించాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తాడు. ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. ఈ ఆచారయుక్తమైన భక్తి అంతా నేర్పింది ఎవరు? సాతానే నేర్పింది. ఆచారయుక్తమైంది. దైవికమైన భక్తి, వాక్యానుసారమైన భక్తి దేవుడు మనకు నేర్పితే, చాలామంది ఆచారయుక్తమైన భక్తి చేస్తూ ఉన్నారంటే వారికి నేర్పింది ఎవరంటే సాతానే. కాబట్టి సాతానును, వాడి యొక్క ఆచారాలను కూడా మనం విడిచిపెట్టేసి ప్రభును సేవించే వారికి ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు అంటున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. చూసారండి, యేసు ప్రభుని వెంబడించమనగానే వీళ్ళు ఏదైతే వారు కలిగి ఉన్నారో అదంతా విడిచిపెట్టేసి మాకు ప్రభువే కావాలని చెప్పి ప్రభు వెంట వారు వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది వారి పాపను విడిచిపెట్టలేకపోతున్నారు, దురలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నారు, చెడ్డ జీవితం విడిచిపెట్టలేకపోతున్నారు, మోపు చూపులు విడిచిపెట్టలేకపోతున్నారు, అబద్ధాలు విడిచిపెట్టలేకపోతున్నారు. రకరకాల పాపాల్లో మనుషులు తేలాడుతూ, దేవా నేను వెంబడిస్తామో మాకు ఈ లోకం కూడా కావాలంటున్నారు. కానీ వీళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టేసి వెంబడించారు. అయితే ఏం కలుగుతుంది వాళ్ళకి? 28 వచ్చి చదవండి. ఇప్పుడు చూడండి, సమస్త విడిచిపెట్టేసి వెంబడించారు కదా. ఇప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారు వారితో, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు సరే, ఇప్పుడు ఈ లోకంలో వారు సమస్తాన్ని విడిచిపెట్టేశారు కదా. అక్కడే మనం చదువుతూ ఉంటుంటుంది, ఆయన విడిచిపెట్టిన కారణం చేత ఏకమందు నూరంతల ఆశీర్వాదం పొందుతున్నారు, పరమందు నిత్యజీవాన్ని పొందుతున్నారు. అంతేకాదు 12 సింహాసనాలను కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తెచ్చేటువంటి ఆధిక్యతను కూడా ప్రభు ఇస్తా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు విడిచిపెట్టేసి వెంబడించాలంటే అయ్యో అనుకున్నారు. లేదు, ప్రభు వారిని నూరంతలుగా వారిని ఆస్వాదించేటివాడు. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా అండి? పేతురు రాసినటువంటి పత్రికలో 3:9 మీరు ఆశీర్వాదంకు వారసులు అవ్వడానికి మీరు పిలవబడితే. కాదు, ప్రభు ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచాడు. ఆయన మనల్ని శాపగ్రస్తులుగా చేయడానికి పిలిచినవాడు కాదు. కాబట్టి తెలియక అన్నాడు, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టేసి వచ్చాం. అయితే ఏకమందు మీరు నూరంతల ఆశీర్వాదం పొందుతారు, పరమందు మీరు నిత్యజీవాన్ని పొందుకుంటారు. అంతేకాదు మీరు 12 గోత్రాల మీద కూర్చొని 12 సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాల ప్రజలకు తీర్పు తీరుస్తారు. తీర్పు ఉందా ఈ లోకానికి? తీర్పు ఉంది ఈ లోకానికి? ఉంది, తీర్పు ఉంది. ఎక్కడుంది అండి? చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తూ ఉంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదువు త్వరగా. 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనము
ఒకటి చూశాను, దాని మీద ఆశయుండై ఉన్న ఒకరిని చూచి తిని. సింహాసనం మీద కూర్చున్నాడు అని అంటే అర్థం ఏంటి? తీర్పు తెచ్చడానికి కూర్చున్నాడు ఆయన. ఎప్పుడైతే ధవళమైన సింహాసనం మీద ప్రభువుకు ఆశయుండై ఉన్నాడో తీర్పు తెచ్చడానికి, అప్పటికి ఏమైపోయింది? 7 ఏళ్ళ శ్రమకాలం అయిపోయింది, భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన కాలము అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ధవళమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుంటే ఇప్పుడు ఏం జరిగిందంట? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇంతకు ఇప్పుడు సింహాసనాన్ని ఎక్కడ వేసుకున్నట్టు? భూమి ఆకాశం కూడా ఏమైపోయినాయంట? ఆయన ఎదుటి నుండి పారిపోయినాయి. ఎలా పారిపోతాయండి అవి అని అంటే, యెషయా గ్రంథకర్త చెప్పాడు 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? ఆకాశం వైపు చూడండి, అది ఏమవుతుందంటే పొగవలే అంతర్ధానం అయిపోద్ది. భూమిని చూడండి, పాత వస్త్రం వలె పాతకెళ్ళిపోద్ది. అందరి నివాసులందరూ అటువలే చనిపోతున్న. రక్షణ నీతి నిత్యము అంటే ఒక రోజున ఈ భూమి ఆకాశాలు ఏమైపోతున్నాయండి? గతించిపోతున్నాయి. ఇప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు. ఇప్పుడు సింహాసనం ఎక్కడుంది? ఎక్కడుందండి? శూన్యంలో ఉంది. ఎందుకు? ఆయన ఎదుటి నుండి భూమి ఆకాశాలు వెళ్ళిపోయినాయి అని అంటే, మనుషుడు తీర్పు తీసినప్పుడు మనుషుడు దేనైతే ఆధారంగా చేసుకున్నాడో, ఇదిగో నేను పైకెక్కుతాను, చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుంటాను, ఇదిగో నేను క్రింద భూమి మీద ఇన్ని ఎకరాలు సంపాదించాను, అపార్ట్మెంట్లు కడతాను. మనుషుడు తన జీవితానికి ఏదైతే ఆధారం అనుకున్నాడో, ఏ ఆధారం ఉందనుకున్నాడో, ప్రతి ఆధారాన్ని తొలగించిన తర్వాత శూన్యంలో సింహాసనం మీద ఆయన కూర్చొని మానవుని శూన్యం మీద నిలబెట్టి ఆయన తీర్పు తెచ్చిపోతున్నాడు. ఆయన తీర్పు చాలా భయంకరమైంది. చదవండి ఇంకా ముందుకు. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆ టైంలో బతుకున్న వాళ్ళు అనుకున్నారా? చనిపోయిన వారిని సైతము, చచ్చిపోయాం కాబట్టి మేము తప్పించుకొని అనుకుంటారేమో, వారిని లేపి ఆ శూన్యంలో నిలబెట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. చాలా భయంకరమైన దినం, ఉగ్రత దినం, మానవుని యొక్క పాపానికి శిక్ష విధించే దినము. అలాంటి తీర్పు తీర్చేటువంటి ఆ దినానంట ఎవరిని జ్ఞాపకం చేసుకుని తెలుసండి? ఈ 12 మంది శిష్యుల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకుంటాడు, మీకు కూడా 12 సింహాసనాలు వేసి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ 12 గోత్రాల ప్రజలు తీర్పు తెచ్చే అధికారాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. అసలు ఆ రోజు నిలబడ్డమే గడగడగడ వణికేటువంటి రోజు అండి అది ఆయన ఎదుట. అలాంటి రోజు వీళ్ళకి ఇస్తానన్నాడు అవకాశం. ఎందుకు తెలుసా? వీళ్ళు యేసుప్రభుని వెంబడించారు. ఎవరిని వెంబడించారు? వీళ్ళు యేసుప్రభుని వెంబడించారు. ఎవరికి తీర్పు తీర్చారు వీళ్ళు? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి. కారణం ఏంటి అంటే, వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారు నడిపించాడు, మార్గములో అద్భుతాలు చేశాడు, పోషించాడు. వారి కట్టని పురములలో, వారి కట్టని కోటల్లో వాళ్ళు నివసించేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే ఉన్నతమైన కృపను ఆ దేశంలో వీళ్ళు జీవించే భాగ్యాన్ని దేవుడు ఇస్తే, దేవుడిని విడిచిపెట్టి దేవుడు కానిదాన్ని పట్టుకుని లోక సంబంధాలుగా అనేక పర్యాయాలు వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తుంటాం, అత్తమాను వాళ్ళు శత్రువు చేతికి అప్పగించబడ్డమే. కారణం ఏంటి? వాళ్ళు చేసిన పాపమే. వాళ్ళు చేసిన పాపం కూడా దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు. ఇన్నిసార్లు వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. చివరాఖరికి ఏమండి, వాళ్ళందరూ ఏ మెస్సియా కోసం ఎదురు చూశారో ఆ మెస్సియా అనేటువంటి యేసుప్రభు భూమి మీదకి వస్తే ఆయన నిరాకరించారు. చివరికి ఆయన సిలువ వేశారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు 12 మంది శిష్యులతో అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, ప్రభువా మేము సమస్త విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేం కలుగుతుంది అన్నారు కదా. ఏహమందు 100 ఆశీర్వాదం, పరలోకం నిత్యం, ఇది మామూలేనయ్యా. దీంతో పాటు మీకు కలిగే మేలు ఏంటంటే, మీరు 12 సింహాసనం కూర్చొని 12 గోత్రాల ప్రజలు తీర్పు తెచ్చేటువంటి అధికారాన్ని నేను మీకు ఇస్తాను. ఇది ప్రభువుని వెంబడించే వారికి జీవితంలో కలిగేటువంటి గొప్ప కృప అండి, గొప్ప కృప. కాబట్టి ప్రభువుని వెంబడించడం మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువుని వెంబడించడానికి అడిగాడు కదా సీమోను పేతురు. ఆయన యొక్క పరిస్థితిని ఒకసారి మనం పరిశీలన చేద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో చదువు త్వరగా. సీమోను, నీవు కేఫా అనబడదువు అని చెప్పాను. కేఫాను మాటకు రాయని అర్థము.
చూడండి, ఇప్పుడు సీమోను అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే దుమ్ము లేక ఇసుక రేణు అని అర్థం. చెప్పండి, అది దుమ్ము. గాలేస్తే ఏమవుద్ది? దుమ్ము ఎగిరిపోతాయి. ఇప్పుడు ఏమన్నా తెలుసా, నన్ను వెంబడించావు కదా, సమస్త నిడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే ఏంటయ్యా మాకు ప్రయోజనం అడిగావు కదా, ఇప్పుడు నీ పేరు మారుస్తా ఉన్నాను, నువ్వు కేఫావు అంటే బండ, ఒక రాయి. అంటే ప్రభువుని వెంబడించక ముందు బలహీనుడు, ప్రభువుని వెంబడించిన తర్వాత దేవుడు అతన్ని ఒక బలమైన సాధనంగా చేయబోతా ఉన్నాడు. చూడండి, పేతురు యేసుప్రభు శిలువకు అప్పగించబడేదాకా పిరికొడుగానే ఉన్నాడు, వెంబడించాడు కానీ. అవునే కదా, దూరంగా వెంబడించాడు. అంతకుముందు చిన్నపిల్ల వచ్చి నువ్వు కూడా యేసుప్రభుతో ఉన్నావు కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టి పెట్టుకున్నటువంటి పిరికోడు అండి. కోడు కూర్చిన తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత అతను బ్రతుకు మార్చుకుని ప్రభువు కోసం నిలబడి బలమైన సాధనంగా ఒక్కరోజు ప్రసంగానికి 3,000 మంది మారితే వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఒకప్పుడు తన జీవితము దుమ్ము లాంటిది, ఇప్పుడు ప్రభువుని వెంబడించిన కారణం చేత ఒక స్థిరమైన బలమైన సాధనంగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ప్రభువుని వెంబడిస్తే ఒక బలహీనుడుగా, ఒక బలహీనురాలుగా నీ జీవితంలో శాపగ్రస్తమైన బ్రతుకులు నీవు ఉంటే ప్రభువుని వెంబడించడం ద్వారా దేవుడు నిన్ను బలమైన సాధనంగా ఉన్నతమైన కృపతో దేవుడు ఆయన నింపిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని వెంబడించడం ద్వారా మన జీవితాల్లో ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో ఆయన చేయబోతూ ఉన్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 20-21 వచ్చాలో మనం చూస్తూ ఉంటే ఎలీషా అనేటువంటి భక్తుడు ఏలియాని వెంబడించాడు. ఎవరిని వెంబడించాడండి? ఏలియాని వెంబడించాడు. ఇప్పుడు మన భాగంలో అక్కడికి వెళ్ళంగానే అడిగితే మళ్ళీ అక్కడే మళ్ళీ గంట టైం పట్టేది. కాబట్టి ఏలియాని వెంబడించాడు. ఏలియా పరమణకు ఆరోహణమైన తర్వాత ఏమయ్యాడండి ఎలీషా? అండి, ఏలియాని మించిన గొప్ప దైవజనుడిగా అయిపోయాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. రెట్టింపు ఆశీర్వాదంతో నింపబడి ఒక గొప్ప ఉన్నతమైన కృప అతనికి వచ్చింది. కారణం ఏంటంటే దేవుణ్ణి వెంబడించే దైవ సేవకుడు వెనకాలతాను వెళ్ళాడు. దేవుణ్ణి వెంబడించిన వారి జీవితాల్లో మేళ్ళు పొందుతారని ఇది ఒక నిదర్శనం. ఒక కారణం చూసాం, దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇక రెండవది, దేవుణ్ణి వెంబడిస్తే మన జీవితాలు కలిగేటువంటి మేలు ఏంటని మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. 15:23. అందుకు ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది. చాలండి, ఇక్కడ ఒక స్త్రీ యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చేసిందంట. ఆమె పేరేంటో రాలేదు కానీ అక్కడ ఏమన్నారు? ఒక స్త్రీ, కానాను ప్రాంతం నుండి వచ్చిన స్త్రీ. కాబట్టి మనం ఏం పలుకుతామంటే కానాను స్త్రీ అని పలుకుతూ ఉన్నాం. ఈమె ఎందుకు వచ్చింది అంటే ఆమెకు కుమార్తెకు జబ్బు చేసింది, దయ్యం పట్టింది, చావ సిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో రకరకాల వైద్యాలు చేయించుంటుంది కానీ వేటి వల్ల కూడా తన బిడ్డ బ్రతికే అవకాశమే లేకుండా పోయింది. అలాంటి సమయంలో ప్రభు గురించి చెంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయన వెళ్తూ ఉంటే, ఆయన వెనకాల శిష్యులు వెళ్తూ ఉంటే ఆయన వెనకాలే వస్తూ ఉంది, ప్రభు నా కుమార్తెను కనుకరించు. అప్పుడు ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చేతనమ్మా అని చెప్పారు. అయినా సరే ఇంకా ప్రభు వెనకాలే వస్తూ ఉంది. అప్పుడు అంటాడు, ఇక మా పిల్లలు తినే రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకి వేయటమో యుక్తం కాదంటే, అయ్యా యజమాని బలమెంచిపడి రొట్టె మొక్కలు మరి ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, అలాంటి కృప మాకు అనుగ్రహించయ్యా, నా బిడ్డను బాగు చేయనంటే అప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుని ఆమెకు కుమార్తెను స్వస్థపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆమె మాత్రం ఏం చేస్తుంటే యేసుప్రభు వెనకాల వెళ్తానే ఉంది. కాబట్టి యేసుప్రభుని వెంబడించేవారు కలిగిన మేలు ఏంటంటే తన కుమార్తెను ఆమె బాగు చేసుకుంది. చాలామంది జీవితాల్లో చిన్న శ్రమ వస్తే విడిచిపెట్టేస్తారు మందిరాన్ని, కొంచెం అనారోగ్యం వస్తే విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఏమండి, చిన్న అనారోగ్యాలు వస్తే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం మానరు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం మానరు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూలి పనికి వెళ్ళడం మానరు. కొంచెం తలనొప్పి వస్తే దేనికి మానేస్తారు? మందిరానికి మానేస్తారండి. ఇది ఈ లోకంలో మనుషులు చేసేటిన పని. కానీ ఈమె మాత్రం ఎన్ని పరీక్షలు వచ్చినా ప్రభువుని వెనకాల వస్తానే ఉంది. కానీ మన జీవితాల్లో శోధనలు రానివ్వండి, బాధలు రానివ్వండి,
ఒక్కోసారి శాంతి లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి మనుషుల ద్వారా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా మనం ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తామో వాటన్నిటికీ ఒక దినాన్ని పరిష్కారం దేవుడు చూపిస్తాడు. ఆయన ఒక్కడే మనం స్వస్థపరచగలిగినవాడు. నిన్ను స్వస్థపరిచేవాను నేనే అని వాగ్దానం చేసినవాడు. మన బ్రతుకుకి ఆధారమైనే. కానీ మన బ్రతుకు కాలంలో ప్రభువును సంపూర్ణంగా వెంబడించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. కానీ యేసు ప్రభు వెనకాలకు వచ్చిందంటే ఒక స్త్రీ, ఆయన వస్త్రపు చెంగి ముట్టుకుంది. ప్రభువులో ఉన్న ప్రభావం బయలు వెళ్ళి ఆ స్త్రీని తాకింది. తన దేహంలో తాగున్నటువంటి 12 సంవత్సరాల నుంచి ఎవడు రక్తం పోతూ ఉంటే ఏమైపోతారు మనుషులు? నీరసమైపోతారు, ఎండిపోతారు. అక్కడ అంటాడు ఒక మాట, ఆమె రకరకాల వైద్యాలు చేయించుకుంది కానీ మరింత సంకటపడింది అన్నాడు. మరింత సంకటపడిందంటే ఇక తన జీవితం దరిద్రం అయిపోయిందనమాట. డబ్బులు అయిపోయి ఆరోగ్యం అయిపోయింది, ఒంట్లో రక్తం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలి, స్కెల్టన్ బాడీ మిగిలి ఉంటుంది. అలాంటి స్థితిలో యేసు ప్రభుని ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆయన వెనకాలకు వచ్చి ఆయన వెనకాలే వస్తూ ఉంది, వచ్చి ఆయన వస్త్రం చెంగి ముట్టుకుంది. వెంటనే బాగుపడింది. ప్రియ స్నేహితుడా, నువ్వు ప్రభువుని వెంబడించగలిగితే నీ సమస్యల పరిష్కారం ప్రభు దగ్గరే. ప్రభువుని వెంబడిస్తే నీ రోగాల పరిష్కారం ప్రభు దగ్గరే. ప్రభువుని వెంబడిస్తే ఆయనకి సహాయము ఆయన చేయగలిగేవాడిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తాం, యేసు ప్రభువుని వెంబడించే శిష్యుల జీవితాల్లో ఆయన నూరంతల ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. అంతేకాదు ఉన్నతమైన కృపను దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. 12 గోత్రాల వారికి తీర్పు ఇచ్చే అధికారాన్ని కూడా దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. రెండవదిగా ప్రభువుని వెంబడించిన కనాను స్త్రీ జీవితంలో వారి కుమార్తెను బ్రతికించాడు. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగుతున్నటువంటి స్త్రీని ఆయన బాగు చేశాడు. కాబట్టి మన బ్రతుకాలం అంతట్లో ప్రభువుని వెంబడిస్తే మనం మేలు పొందగలమని చూస్తాం. ఇక మూడవదిగా ప్రభువుని వెంబడిస్తే కలిగేటువంటి మేలేంటో మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇంక 28వ వచనం వచ్చేసరికి నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు గొర్రెలు యజమానికి స్వరాన్ని, ఇలా గొర్రెల కాపరికి స్వరాన్ని అవి వింటాయి, ఎరుగుతాయి. గొర్రెలు అన్నీ మందగా ఉన్నప్పుడు గొర్రెల కాపరి ఎలా పిలుస్తున్నాడో అలా నేను కూడా పిలుస్తాను అని చెప్పి నువ్వు వరిస్తే ఏమి నీ ఎంక చూడవు అవి. ఎందుకంటే వాటి యొక్క కాపరి యొక్క స్వరము తెలుసు. అవి కాపరిని మాత్రమే అవి వెంబడిస్తాయని మనం చూస్తూ ఉన్నాం. అలాగన మన కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి అని బైబిల్లో రాయబడింది. ఆయన మన కొరకు ప్రాణము పెట్టినట్టు వాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో గొర్రెలు ఉంటే కలిగేటువంటి మేలేంటయ్యా, లేక కాపరిని వెంబడిస్తే కలిగేటువంటి మేలేంటయ్యా అంటే 9వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచు ఉండును. చూడండి, గొర్రెలు ఎప్పుడైతే గొర్రెల దొడ్డులో ఉంటాయో వాటికి భద్రత ఉంటుంది. ఎందుకంటే ద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. చుట్టూనేమో పెద్ద పెద్ద కంచి కట్టేస్తాడు. ఈ తోడేళ్ళు కానీ, ఈ క్రూరముగాలు కానీ, దొంగలు కానీ వచ్చి ఎత్తికిపోకుండా వాటికి కాపుదలగా చుట్టూ పెద్ద భద్రత ఇస్తాడు. గుమ్మం దగ్గర కాపలా ఉంటాడు. ఇవి లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో సురక్షితంగా ఉంటాయి. లోపలికి వెళ్తాయి, బయటకు వస్తాయి. కాపరి మేత ఉన్న స్థలానికి తీసుకెళ్తాడు. అంటే కాపరిని వెంబడించిన గొర్రెలకు భద్రత ఉంది, కాపరిని వెంబడించిన గొర్రెలకు మేత ఉంది. ఏమని చెప్పండి? మేత ఉంది. కానీ ప్రభువుని వెంబడించే మన జీవితాల్లో వాక్యం అనేటువంటి ఆహారాన్ని మేతగా దేవుడు మనకిచ్చి మన ఆత్మను బలపరిచి మనకు క్షేమాన్ని ఆయన అనుగ్రహించేటి వాడుగా ఆయన ఉంటాడు. మనం నడుస్తున్నప్పుడు మన మార్గాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి ఎంతో నెమ్మదిని ఆయన ఇచ్చేటి వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. చూడండి, గొర్రెలు కాపరిని వెంబడించినప్పుడు కాపరు ఉన్న స్థలంలో వాటిని భద్రత ఉంది కదా. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభుని వెంబడేస్తారు కదా. మనం ఎవరైతే వెంబడిస్తారో ప్రభువుని వెంబడించే వారందరూ కూడా ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంటాం మనం?
చెప్పండి, ఎక్కడుంటాం మనం? పరలోకంలో ప్రభుతో పాటు ఉండే భాగ్యాన్ని ఇస్తున్నాడు. అక్కడ ప్రభు ఉన్న స్థలంలో ఉండే కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు అక్కడ? అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండను. ప్రభువుని వెంబడించేటి వారు ప్రభు ఉన్న స్థలంలో ఉంటారు. ఇంకా క్లియర్గా చూద్దాం, చూడండి. మా యోహాను సువార్త 10:28 ఏమన్నాడు? గొర్రెలకు నిత్య జీవము ఇస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 మేళ్ళు గొర్రెల కాపరైన యేసు ప్రభుని వెంబడించడం ద్వారా కలిగే 2 మేళ్ళు ఏంటంటే, ఒకటి యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, రెండోది నిత్య జీవాన్ని పొందుతాం. ఏం పొందుతాం చెప్పండి? అంటే నిత్యము జీవించుండేటువంటి స్థలం ఒకటి ఉంది, నిత్యము మరణించేటువంటి స్థలం కూడా ఒకటి ఉంది. ఆ రెండవ మరణం అనే నరకాగ్నిలో పడిపోకుండా నిత్యము జీవించే కృపను మనం పొందుతూ ఉంటాం. ఈ లోకంలో చాలామంది ఎక్కువ కాలం బ్రతకాలని వారి యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు, డాక్టర్లు ఇచ్చినటువంటి డైట్ చేస్తున్నారు, రకరకాల మందులు వేసుకుంటున్నారు. చక్కగా వారు ఆరోగ్యాన్ని కాపాడుకుని ఏమంటే ఇది టెంపరీ జీవితమే, ఇది శాశ్వతమైన కాలము ఇక్కడ మనం ఉండం, ఇది తాత్కాలికమైనటువంటి జీవమే. అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి ఎన్నో నియమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ భూలోక జీవితం శాశ్వతమైంది కాదు. మరణము చూడకుండా బ్రతుకున్నారు ఎవరు లేడు అని 89వ కీర్తనలో రాయబడి ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఒక దినాన్న ఏమవ్వాలి? మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. ప్రసంగం 7 కూడా అంటాడు, ఏలి అనగా మరణం అందరికీ వచ్చును అన్నాడు. కానీ ఈ లోకంలో ఆస్తులు అందరికి వస్తాయో అది చెప్పలేం, కానీ ఏమంటే మరణం మాత్రం అందరికీ ఒక దినాన వస్తుంది, అది తప్పనిసరిగా వస్తుంది. కానీ ఈ లోకంలో మానవ జీవితం తాత్కాలికమైందే. అయితే మానవుడు చనిపోయినప్పుడు ఈ యొక్క శరీరం మంటిలో పెడితే ఇది మట్టి అయిపోతుంది, ప్రాణము అనగా రక్తం నీరైపోతుంది, ఆత్మకు చావులేదు. ఈ ఆత్మ వెళ్తే నిత్యత్వంలోకి వెళ్ళాలి, లేదా నిత్య మరణంలోకైనా వెళ్ళాలి. కాబట్టి ఈ మరణకరమైన వ్యాధులకరమైన అగ్నిగుండంలో మనం పడిపోవడం దేవుడికి ఇష్టం లేక నిత్యము మన ఆత్మ జీవించుండేటువంటి స్థలంలో దేవుడు మనల్ని పెడుతున్నాడు. యేసుప్రభుని వెంబడించడం ద్వారా నిత్యజీవం పొందుకుంటున్నాం. యేసుప్రభుని వెంబడించడం ద్వారా ప్రభువున్న స్థలంలో ప్రభువుతో ఉండేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను పరలోకి వెళ్ళిన తర్వాత మోషే గారితో మాట్లాడాలండి. ఎవరితో అండి? మోషే గారితో మాట్లాడండి, అబ్రహాం గారితో మాట్లాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో కాదు, ప్రభువుతో ఉంటాం. ఇక ప్రభువుని చూసిన తర్వాత వీళ్ళు ఎవరో మనకు గుర్తురారు. ఎందుకంటే ఇక ప్రభువుని మించిన వాళ్ళు అక్కడ ఎవరున్నారు చెప్పండి? అసలు ప్రభువుని చూసే భాగ్యం ప్రభువుతో ఉండే భాగ్యమే దొరికింది. వాళ్ళు కూడా ఇంత ముందెళ్ళు మనలాంటి మనుషులే. ఇందాక అన్నగారు వాక్యం చెప్పారే, ద్రాక్ష తోట పని వారి గురించి. ఉదయకాలం పనికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ, చివరి గంట పనికి వచ్చిన వాళ్ళు మనం. అర్థమవుతుందండి? చివరి దినాల్లో ప్రభువుని మనం నమ్ముకుంటూ వచ్చాం. అయితే అందరికీ దేవుడు నిత్యత్వాన్ని ఇస్తూ వచ్చాడు. ఇది ఎంత ఉన్నతమైన కృపో ఒకసారి మన ఆలోచన చేయాలి. కానీ ప్రభువుని వెంబడిస్తే ఏం కలుగుతుందంట? నిత్య జీవము, ప్రభువుతో ఉండేటువంటి భాగ్యం మనం పొందుకుంటాం. ఇది 3వ మేలు ప్రభువుని వెంబడించే ద్వారా. ఇక చివరిగా 4వ మేలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభువుని వెంబడించే ద్వారా కలిగేటువంటి 4వ మేలేంటో మనం చూద్దాం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినదని నీవు అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక మిక్కిలి ధనవంతుడండి, యవ్వన కాలంలో ఉన్నాడు, ఒక అధికారం ఉంది అతనికి. ఇలాంటి ఒక వ్యక్తికి అధికారం ఉంది, ధనం ఉంది, యవ్వన కాలంలో ఉన్నాడు. ఇలాంటి యవనస్తుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, నేను ఏం చేయాలి ఇప్పుడు అండి? ఏం చేయాలి ఇప్పుడు? చదవండి. సద్బోధకుడా, నిత్యజీవం కలుటకు నేను ఏ మంచి కార్యము అంటే ఏం కోరుకున్నాడు? నిత్యము జీవించి ఉండాలంటే ఏం చేయాలి నేను? ఇది కోరుకున్నాడండి. ఇది కోరుకున్నాడు. కోరిక మంచిదే. ఈ దినాల్లో చాలామంది కోరేది ఏంటంటే, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఎవరైనా చనిపోగానే వాళ్ళు వీడియోని పోస్ట్ చేస్తే వెంటనే కింద ఏం పెడతారు కామెంట్ అంటే, రిప్ అంటారు, రెస్ట్ ఇన్ పీస్. అంటే వాళ్ళు సమాధానం నెమ్మది కలిగిన ప్రదేశానికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. కానీ మనం కోరుకుంటే జరుగుద్ది? అది జరుగుద్దండి?
చాలామంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మీరు అందరూ రండి ఆయన ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేయండి అంటారు. మన ఆత్మశాంతి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆత్మశాంతి ఇస్తుందా? శాంతించదు. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది, అంతటి ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయము. ఇంకా తర్వాత వాని వెంట వాని క్రియలు వెళ్ళినని ఆత్మ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి మరణించడంతో వెంటనే ఏమైపోయిందంట, వాని క్రియలు కూడా వెళ్ళిపోయినాయి. ఈ క్రియలు వెళ్ళిపోయిన తర్వాత ఇందాక చూసామే ప్రకటన 20:11 చదివామే, ఆ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఈ క్రియలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొరకు భూమి మీద నువ్వెన్ని చెయ్యి, వాళ్ళ ఆత్మకి ఎటువంటి ఉపయోగమో లేదు. బ్రతికుండగానే ఎవరి ఆత్మ కోసం వాళ్ళే పాటుపడాలి. కాబట్టి ఈ వ్యక్తి తెలుసుకున్నాడు, మంచి ఆలోచనే. వచ్చి ప్రభువా ఇదిగో నన్ను ఏం చేయమంటావు అనుకున్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే డబ్బు ఉంది కాబట్టి ఇదిగో ఒక 1000 మంది భోజనాలు పెట్టేద్దాం, లేదో ఒక 2000 మందికి వస్త్రదానం చేసేద్దాం. ఈ తలంపుతో ఉన్నాడు వాడి తలంపులన్నీ ప్రభువుకు తెలుసు. ఎందుకంటే యేసు అందరినీ ఎరిగినవాడు. కాడు ప్రభు అన్నాడు, నీ ధనం అమ్మి బీదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అయితే మంచి కోరికతో వచ్చాడు, పరుగు వచ్చాడు. కానీ చివరికి ఏమయ్యాడు తెలుసా? వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. కోరిక మంచిదే కానీ చివరికి దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువుని వెంబడిస్తే నిత్యజీవం మనము పొందుకుంటాం. ఈ దినాల్లో చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ప్రభు ఇచ్చే నిత్యజీవాన్ని పొందాలని. కానీ వెంబడించవలసిన రీతిలో వారు వెంబడించలేకపోతున్నారు. అందుకే ప్రభు కొన్ని ఆంక్షలు పెట్టాడు. ఇది చివరి పాయింట్ కాబట్టి చరిత్రలో మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను. ప్రభువుని వెంబడించడానికి కొన్ని ఆంక్షలు పెట్టాడు. ఏంటి ఆంక్షలు అంటే వాడికి ఏది అడ్డుగా ఉందో అని విడిచిపెట్టమన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి మనం వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 వచ్చిన చదవండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రభువుని వెంబడించేటి వారంట ఎలా వెంబడించాలంటండి? ఒకటి తను తాను ఉపేక్షించుకోవాలి, తనను తాను కాదనుకోవాలి. ఈ దినాల్లో చాలామంది తమను తాను కాదనుకోలేకపోతున్నారు. భక్తి గడ్డి వచ్చే వాటిని సులువుగా విడిచిపెట్టేయాలి. విడిచిపెడతారా? చాలామంది విడిచిపెడతానంటారు కానీ విడిచిపెట్టరు. ఇరుకు ద్వారంలో మీరు ప్రవేశించడం అన్నాడు. ఇరుకు ద్వారంలో మనం వెళ్తూ ఉంటే మన పాపాలు, మన చెడ్డ జీవితము, మన మాటలు అంటే అబద్ధం మాటలు, రకరకాల పాపాలు ఉన్నాయి. ఇవన్నీ మన భుజం మీద పేరుకుపోయి పెద్ద మూటలాగా అయిపోయినాయి. ఈ దారిలో వెళ్దాం అనుకుంటున్నాం, సన్నన దారి వెళ్తూ ఉంటే అడ్డొచ్చేదేంటి? ఈ పాపం మూట అడ్డు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దారిలో ప్రవేశిస్తే నెమ్మది పొందుకుంటాం. ప్రవేశించి గమ్యాన్ని చేరాలంటే మన ఈ మీద ఉన్న ఈ బరువు అనేటువంటి ఈ మూటను ఏం చేయాలి? మనం చెప్పాలి, ఏం చేయాలండి? విడిచిపెట్టేయాలి. ఉపేక్షించుకోవట్లేదు చాలామంది. అవి అలాగే ఉండాలి. అవి ఎలా ఉండాలంటండి? అవి అలాగే ఉండాలి. చాలామంది అక్రమ జీవితాన్ని విడిచిపెడతలే. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, మీలో జారత్వం ఉంది, కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో భేదాలు అలాగే ఉన్నాయి, కక్షలు అలాగే ఉన్నాయి, జారత్వము, అపవిత్రత, వ్యభిచారము, రకరకాల పాపాలతో మనుషులు నింపబడి బలలో ఎక్కిపిస్తూ ఉన్నారు. ఇదంత విచారించిన విషయము. పరీక్షించుకోవాలంటే కనీసం బల దగ్గరికి పరీక్షించుకోకుండా వారి జీవితాన్ని అలాగే ఉంచేసుకుని పాపం మురికిలాగా పేరుగిపోయి ఉండిపోయి దానిలో ఎక్కిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువుని వెంబడించే వారు తనంతా ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, సినిమా చూసి బాగుపడినాడు ఒక్కడైనా ఉన్నాడా? చెప్పండి, ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా? ఏమండి? లేరండి, లేరు. ఒక ఆయన అన్నాడు, సినిమా చూసారంటే సినిమా స్టైల్లో గంధపు శాఖలు స్మగ్లింగ్ చేశారంట. పట్టబడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. సినిమా చూసి ఏం చేశారు? వీళ్ళు స్మగ్లింగ్లోకి వెళ్తున్నారు. సినిమాలు చూసి ఏం చేస్తున్నారు? హత్యలు చేస్తున్నారు. సినిమాలు చూసి మానభంగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచిని ప్రేరేపించబడతలేవి సినిమాలు కానీ సీరియల్ కానీ. ఇవన్నీ ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో అత్తకి కోడలు గొడవలు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? ఈ సీరియల్లే. నిజమే. అవి చూసి వీళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ సంసారాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వాక్యం చెప్తుంది, ప్రభువుని వెంబడించేవాడు నీవేం చేయాలి చెప్పండి? ఉపేక్షించుకో. ఏ పాపం ఉందో, ఏ అలవాటు ఉందో, ఏ చెడ్డ జీవితం ఉందో, ఏ అపవిత్రత ఉందో, నిన్ను పాడు చేసేది ఏది ఉందో దాన్ని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఏమండి సినిమా చూసి
దాంట్లో మంచి తీసుకుంటానండి, చెడు వదిలేస్తానండి అన్నాడు. ఏం వదులుతాడంట? చెడు వదిలేసి మంచి తీసుకుంటాడంట. నాకు తెలిసి మంచి మాత్రమే తీసుకుని చెడు వదిలేసినాడు ఒక్కడు కూడా కనపడలే నాకు. ఉన్నారండి? ఎవరైనా ఉన్నారంటారా? అసలు సులువుగా మనిషిని ఏది ఆకర్షిస్తుంది తెలుసా అండి? చెడుగే ఆకర్షిస్తుంది. మీకు తెలుసా, ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువ ఆడాలంటే డైరెక్టర్లు, నిర్మాతలు బాగా ఆలోచన చేసి ప్రతి సినిమాలో ఏం పెడుతున్నారో తెలుసా అండి? ఐటెం సాంగ్ అంట. ఈ సాంగ్ యువతను ఆకర్షించుకుని పాపానికి ప్రేరేపితమై ఎక్కువసార్లు చూసేలాగా చేస్తూ ఉంది. అంటే ఎందుకు పెడుతున్నారు? అది టెక్నిక్. ప్రజలందరినీ రప్పించుకోవాలి, హాలుకి హౌస్ఫుల్ అవ్వాలి, 100 రోజుల పైన ఆడాలి అంటే ఏవో కొన్ని అపవిత్రమని పెట్టాలి. ఇవి పెడుతున్నారు. అవి పెట్టడం ద్వారా ఏ సర్టిఫికేట్ ఇస్తారు దానికి? అయినా ప్రజలు వెళ్ళిపోతూనే ఉంటారు. మనుషులు చెడుకి ఆకర్షితులు అవుతారు కానీ మంచికి ఆకర్షితులు అవరండి. అవరు. రోడ్డు మీద చూడండి, ఎవరైనా ఒక సువార్త పోస్టర్ అంటించుంటే నిలబడి ఎవరైనా దాన్ని చదువుతారా? చదవరు. ఒక సినిమా పోస్టర్లు అంటించుంటే ఆగిపోయి దాని ఎగ చూస్తూ ఉంటారు. అంటే చెడుగే మనుషులు ఏం చేస్తాం చెప్పండి? బాగా ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి ప్రభువుని వెంబడించే వారి జీవితంలో నిత్యత్వం కావాలంటే, ప్రభువుని వెంబడించే వారి జీవితంలో ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే భక్తికి అడ్డొచ్చేవన్నీ విడిచిపెట్టేయాలండి. కొన్ని దాచుకుంటా అంటే కుదరదు. కొన్ని దాచుకుంటా అంటే కుదరదు. వాటన్నిటి ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా చెప్పండి? ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సిలువను ఎత్తుకోవాలంట. కాబట్టి ఇప్పుడు వడ్రింగ్ మేస్త్రి గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి 2 చెక్క ముక్కలతో సిలువ చేయించుకుని భుజాన్ని ఎట్టుకుంటా అంటే ఇది కాదు సిలువ అంటే. ఒక శాఖ వాళ్ళు అదే చేస్తారు. గుడ్ ఫ్రైడే వచ్చేదానికి వాళ్ళు కూడా భుజం మీద వేసి ఊరేగుతూ ఉంటారు. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే, సిలువ దేని గుర్తుంటే శ్రమల గుర్తు. ఆ సిలువ మీద ప్రభు మనకు శ్రమపరచబడ్డాడు. ఆ సిలువ మీద ప్రభు మన కొరకు ప్రాణము పెట్టాడు. ప్రభువుని వెంబడించే వారికి జీవితంలో శ్రమలు వచ్చినా సహించుకోవాలి. అండ్ ప్రభు కోసం ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకోవాలి. అప్పుడే నిత్యత్వము కలుగుతాయి. ప్రభు యొక్క శిష్యులు ఆషామాషిగా బ్రతకలే, హతసాక్షులు అయిపోయారు తెలుసా ప్రభు కోసం. ప్రభు కోసం ఎన్ని శ్రమలు పడ్డారు తెలిసేవాళ్ళు. కాబట్టి ఈ రోజున వాళ్ళు సింహాసనం కూర్చొని వాళ్ళు కూడా 12 గోత్రాలు తీర్పు తీస్తారంటే సాధారణమైన విషయం కాదు. కానీ ప్రభువుని వెంబడించే జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, సిలువను ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? శ్రమలు వచ్చిన, బాధలు వచ్చినా సహించుకుని ఓర్చుకుని ప్రభు మార్గంలో మనం నడుచుకోవాలి. ఇక మూడోది ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఇది వదిలేస్తారండి, వెంబడించాలి. ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. మన బ్రతుకాలం అంతా వెంబడిస్తానండి. మన బ్రతుకాలం అంతా వెంబడిస్తామే. ఏదో కొన్ని వారాలు ఇలా కొంతమంది పెట్టుకుంటారు. ఏమంటారంటే, అయ్యా ఆ గుడికి ఒక 7 వారాలు వస్తాను. ఎన్ని వారాలండి అంటే వీళ్ళు వెంబడించేది ఎంతకాలం? ఒక 7 వారాలు. తర్వాత సాక్ష్యం చెప్తానికి ఇంకొక వారం. ఒకవేళ కార్యం జరగలేదు, సాక్ష్యం చెప్తే కుదరదు కాబట్టి ఎన్ని వారాలు? మళ్ళీ 7 వారాలు. క్రైస్తవ భక్తి 7 వారాల భక్తి కాదు, 14 వారాల భక్తి అసలు కానే కాదు. క్రైస్తవ భక్తి నిత్యం చచ్చేంతవరకు చేసేదండి. అది అర్థమవుతుందండి? 1 వారం కాదు, 2 వారాలు కాదు, 7 వారాలు కాదు, 3 వారాలు కాదు. ఎన్ని వారాలు చెప్పండి? ఒక ఆయన అన్నాడు, 7 అంటే ఇది ఆచారం అయిపోయింది కాబట్టి 3 వారాలు అన్నాడు. ఏంటంటే 3 వారాలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 వారాలు అండి అన్నాడు ఆయన. ఎలా పెట్టేసుకున్నారు? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టేసుకున్నారు. క్రైస్తవ భక్తి కొన్ని వారాలకు పరిమితమైంది కాదు. నిత్య జీవం పొందాలంటే బ్రతుకున్నంత కాలము ప్రభుని మనము వెంబడించే వారిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపేక్షించుకోవడం అంటే పాపము, చెడుగు, గర్వము, అహంకారము, నేను అనేటువంటి స్థితి అన్నీ విడిచిపెట్టేసి, పాపం విడిచిపెట్టేసి మనం శ్రమలు పడ్డానికని ఇష్టపడి ప్రభువుని వెంబడించాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరియు యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఎవరంట? ఈ లోకాన్ని వెలుగుగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన వెలుగుగా వచ్చాడు. కాబట్టి మానవులందరూ అగాధమనే లేక అజ్ఞానమనే చీకటిలో ఉన్నారు. ఈ చీకటి బ్రతుకు నుంచి వారు నడిపించి వారి హృదయాలు వెలిగించే దాని కొరకే యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువుని వెంబడిస్తే వారి జీవితంలోకి చీకటి అనేది ఉండదు. చీకటి అంటే ఏంటి? అర్థం ఏంటి? అజ్ఞానము, అపవిత్రత, పాపము, ఇవన్నీ చీకటి సంబంధమైనవి. వీటిని విడిచిపెట్టేసి ఇప్పుడు వారి జీవితంలో వెలుగును
కలిగి ఉంటారు. కాబట్టి యేసుప్రభుని వెంబడించడం ద్వారా వెలుగు సంబంధులుగా మార్చబడతామండి. ఎలాగ చెప్పండి? వెలుగు సంబంధులుగా మార్చబడతాం. కాబట్టి అలాగే మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన గురించి రాయబడింది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన జీవమై ఉన్నవాడు. ఆయన నమ్మితే, ఆయన వెంబడిస్తే మనకు నిత్యజీవం ఇస్తూ ఉన్నాడు. మనలోని చీకటిని పారదోలి మనకు వెలుగునైనా వేస్తున్నాడు. చీకటి ఎవరిచ్చారు? ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసింది. అపవాదం గుడ్డితనం తీసుకొస్తే యేసు ప్రభు మన జీవితంలో వెలుగును ఆయన తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ప్రజలందరూ ఎలా ఉన్నారయ్యా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తుంటే నిజమైన వెలుగు ఉండెను అని రాయబడింది. అయితే అక్కడ మనం చూస్తూ ఉంటే లోకము ఆయనను తెలుసుకోలేదంట. లోకం చీకట్లో ఉంది. వెలుగైన ప్రభువుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి నీవు నేను తెలుసుకుని ప్రభు సన్నిధికి వచ్చే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ భాగ్యాన్ని పొందిన మనం జీవితకాలం అంతా ప్రభువుని వెంబడించాలని నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 15 వచనం నుండి 21 వచనం వరకు చూస్తుంటే గొర్రెల కాపర్లు చీకట్లో ఉన్నారు. ఎక్కడో చెప్పండి? చీకట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకేసారి వెలుగు వచ్చేసింది. దేవదూత అక్కడికి వచ్చారు. వెలుగైన యేసుప్రభు పుట్టాడని చెప్పి ప్రభు యొక్క జన్మ గురించి చెప్పాడు. చీకట్లో ఉన్న గొర్రెల కాపర్లు వెలుగైన ప్రభు దగ్గరికి వచ్చి వారి హృదయాలను వారు వెలిగించుకున్నట్లుగా మనం ఇదే వెంబడించటం అంటే. నీ ఉన్న స్థితిలోంచి ప్రభు వైపు మళ్ళటమే నీ జీవితంలో వెలుగును నింపుకోవడం. ఇంకా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉంటే గొర్రెల కాపర్లు వలె తర్వాత తూర్పు దేశ జ్ఞానులు కూడా ఆ వెలుగైన యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రభువుని పూజించి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే వెంబడించటం. సుమారు 2 సంవత్సరాల కాలం పట్టింది వారికి. వాళ్ళు ఎన్నో మజిలీలు, ఎన్నో స్థలాల్లో వాళ్ళు స్టే చేసుకుంటా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటా, ప్రయాసపడతా వాళ్ళు దూరదేశం నుండి ప్రభు దగ్గరికి వారు వచ్చి ప్రభువుని పూజించి వెళ్ళారు. అలా మనం ప్రభువుని వెంబడించాలని నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తుంటే 43వ వచనంలో భిక్షగాడు కూడా ప్రభువుని అడిగాడు, చూపేవయ్యా అని. ప్రభు చూపించిన తర్వాత వాడు వెళ్ళిపోవాలి మళ్ళీ వెనక్కి. ఏంటా? చూపు పొంది త్రోవను ఆయన వెంట వెళ్ళాను. మేలు పొందిన వ్యక్తి ప్రభు వెనకాల వెళ్ళాడు. ఇక్కడ మన జీవితంలో ఎన్నో మేలు పొందుతున్నాం కదా. మనం కూడా మన బ్రతుకాలం అంతా ప్రభువుని వెంబడిస్తే ఆయన చేసే మేళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి శిష్యులతో ఆయన అన్నాడు, ఏహమందు నూరంతల ఆశీర్వాదము పరమందు నిత్యజీవాన్ని ఇస్తాను. 12 గోత్రాల ప్రజలకు తీర్పు తీసేటువంటి అధికారం కూడా ఇస్తానన్నాడు. రెండవదిగా కనాను స్త్రీకి జీవితంలో ఏం చేయడైనా వెంబడించిన కారణం చేత వారు కుమార్తెను బ్రతికించి స్వస్థపరిచాడు. ఇంకా మనం చూస్తూ ఉన్నాం, గొర్రెల కాపరిని వెంబడించడం ద్వారా గొర్రెలు ఏమవుతుంటే సురక్షితంగా ఉంటాయి. ఆయన ఎక్కడుంటే అంటే ప్రభుని వెంబడించుతారు. 3వదిగా మనకు కలిగే మేలంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాం. ఇప్పుడు 4వదిగా ప్రభుని వెంబడిస్తే కలిగే మేలు ఏంటంటే ఆ వెలుగుతో మనము నింపబడతాం. చీకట్లో ఉన్న మనం వెలుగుతో మనము నింపబడతాం. అయితే చివరి మాట ఏంటంటే ఆయన వెంబడించే మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఉపేక్షించుకుంటే మనల్ని మనం కాదనుకుని మనలో ఉన్న అహంభావం, కోపం, ఆవేశం ఇవన్నీ పాపక్రియలను విడిచిపెట్టేసి సిలువను ఎత్తుకుని ప్రభుని మనం వెంబడించాలి. అలా వెంబడిద్దాం. ఆయన చేసే మేళ్ళకి మనం పాత్రలము అవదు. అటు కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.